అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. అంటే ఈ జబ్బు యొక్క లక్షణాలేంటనేది మీకు ఈ పేరులోనే తెలిసిపోతుంది. కోలైటిస్. కోలన్ అంటే పెద్ద ప్రేగు. సో, ఈ పెద్ద పేగులో చిన్న చిన్న పుండ్లు ఏర్పడటం వల్ల గానీ, ఇన్ఫెక్షన్‌లు ఏర్పడటం వల్ల గానీ, ఇలాంటి వాటి వలన వచ్చేదాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అంటారనమాట. అల్సర్ అంటే పుండు. కోలైటిస్ అంటే పేగులో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ. అయితే ఈ సమస్య మనకి ఎక్కువగా పాతకాలంలో వెస్టర్న్ కంట్రీస్‌లోనే ఎక్కువగా గమనించడం జరుగుతుంటుంది. భారతదేశంలో మనం చూసినప్పుడు చాలా రేర్‌గా చెప్పొచ్చనమాట. కానీ ఇవాళున్న పరిస్థితుల్లో మారిపోయిన మన జీవన శైలి కావచ్చు, లేదంటే మన ఆహారం అలవాట్లు కావచ్చు, లేదంటే నిత్యం మనం ఫేస్ చేసే స్ట్రెస్‌ఫుల్ కండిషన్స్ కావచ్చు. అలాగే ఇలాంటి కారణాల వల్ల ఏం జరుగుతుందంటే ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేది మన దగ్గర కూడా చాలా ఫ్రీక్వెంట్‌గా రావడం జరుగుతుంటుంది. అయితే ఈ అల్సరేటివ్ కోలైటిస్ మనము ఎలా నిర్ధారించుకోవాలి? దీని నుంచి మనం ఎలా బయటపడాలి? దీనికి కారణాలు ఏంటని చూసినప్పుడైతే సహజంగా ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్‌గా చెప్పడం జరుగుతుంటుంది. అంటే శరీరంలో మన శరీరాన్ని రక్షించాల్సిన రక్షణ వ్యవస్థే మన శరీరంలో ఉండే వేరే సెల్స్‌ని శత్రువులుగా భావించి వాటి మీద దాడి చేయటం మూలంగా ఈ అల్సరేటివ్ కోలైటిస్ అని వస్తుందని రీసెంట్‌గా మనకి రీసెర్చ్ ద్వారా తెలుస్తుంటుంది. సో, దీన్ని ఆయుర్వేద పరంగా చూసినప్పుడు మనము రక్తాతిసారంతో చెప్పిన లక్షణాలతో చాలా వరకి కలిసే అవకాశం ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది అంటే మన జీర్ణ వ్యవస్థలో పెద్ద పేగులు అంటే మనం తీసుకున్న ఆహారము ఆహ్, ఆమాశయంలో అంటే స్టొమక్‌లో పాక్షికంగా జీర్ణమవుతుంది. దాని తర్వాత చిన్న పేగులో పాక్షికంగా జీర్ణమవుతుంటుంది. దాని తర్వాత పెద్ద పేగులోకొచ్చినప్పుడు పూర్తిగా జీర్ణక్రియ మొత్తం జరిగి, అక్కడ తర్వాత సారభాగం, కిట్ట భాగం అంటాం. అంటే శరీరానికి కావాల్సిన పోషణ అంతా మైక్రో న్యూట్రియంట్స్‌నంతా ఈ పెద్ద పేగుల్లో ట్రాన్స్‌వర్స్ కోలాను, డిసెండింగ్ కోలాను వీటిల్లో అబ్జార్ప్షన్ ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ మిగిలిపోయిన వేస్ట్ ప్రొడక్ట్ అంతా మనకి మోషన్‌గా బయటికెళ్ళిపోతుందనమాట. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పెద్ద పేగులు గోడల్లో చిన్న చిన్న అల్సర్స్ ఫార్మ్ అవుతాయి. పెద్ద అల్సర్స్ కాదు, చిన్న చిన్న అల్సర్స్ ఫార్మ్ అవుతాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే జీర్ణక్రియ జరగాలన్నప్పుడల్లా పేగుల్లో కదలికలు జరగాలి. ఈ పేగుల్లో కదలికలు జరిగినప్పుడు ఆ పెద్ద పేగు గోడల్లో మ్యూకస్ మెంబ్రేన్‌లో ఉండే అల్సర్స్ అన్నీ పుండు రేగుతుందనమాట. పుండుని మనం జనరల్‌గా రేపడం అంటాం కదా! ఈ పుండు రేగినట్టయిపోయి ఆ అల్సర్స్ నుంచి బ్లడ్ ఊజ్ అవుతా ఉంటది. పేగుల్లోకి బ్లడ్ వచ్చేస్తా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే జీర్ణక్రియ కూడా సక్రమంగా జరగకుండా ఈ జీర్ణం కాని ఆహార పదార్థాలతోటి గానీ, జీర్ణమైన ఆహార పదార్థాలతోని గానీ బ్లడ్‌తో కలిసి రోజుకి 10-15 సార్లు, 20 సార్లు కూడా మోషన్‌కెళ్ళాల్సొస్తుంది. మోషన్ వచ్చినట్టు ఉంటుంది. వెళితే మోషన్ కాకపోగా బ్లడ్ పడుతూ ఉంటుంది ఎక్కువగా. సో, దీన్ని మనం అల్సరేటివ్ కోలైటిస్ అని, ఆయుర్వేదంలో రక్తాతిసారం అని ఇట్లా చెప్పడం జరుగుతుంటుంది. అయితే ఈ సమస్యకి మనం ఎలాంటి పరిష్కారం చూడొచ్చు? ఆయుర్వేద పరంగా దీనికి ఎలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే బూరుగు బంక దొరుకుతుంది మనకి. ఈ బూరుగు బంక గానీ, లేదంటే మారేడు జిగురు గానీ, లేదంటే ఆహ్, ఈ బూరుగు బంకని మనం తీసుకొని బాగా ఎండబెట్టేసి, దాన్ని పొడి చేసి కొట్టుకొని, ఈ బూరుగు బంకని మనం ఏం చేయొచ్చంటే మేకపాలు దొరికితే మేకపాలు శ్రేష్టము. లేకపోతే ఆవు పాలైనా పర్వాలేదు. ఈ బూరుగు బంకని ఆవు పాలల్లో కలిపి బాగా కాచి మరగబెట్టి, దాంట్లో కొంచెం పెరుగేసి తోడుబెట్టి, నెక్స్ట్ డే తెల్లవారిన తర్వాత బాగా చిలికి దాన్ని మజ్జిగ చేసుకొని గనక ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం గనక తీసుకొని ఇలా దీన్ని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా గనక చేసుకున్నట్లయితే మీరు ఈ అల్సరేటివ్ కోలైటిస్ నుంచి చాలా వరకి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఈ సమస్య నేను చెప్పినట్టు ఈ చిట్కాతోటి గనక మీ సమస్య పరిష్కారం అయినట్టయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కాలేదనుకోండి, కింద చెప్పిన నంబర్లతోటి మమ్మల్ని గనక సంప్రదించినట్లయితే తప్పకుండా మీకు ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించడం జరుగుతుంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.